ధారణా శక్తి. జగన్నాథ పండితరాయలు షాజహాన్ దర్శనం చేసుకుందామని ఢిల్లీ వెళ్లి దివాణం ముందు చాలా రోజులు పడిగాపులు కాచాడు. ఒకనాడు పండితరాయలు బస చేసి ఉన్న సత్రంలో ఇద్దరు స్త్రీలు మాటా పెంచుకుని సిగపట్లకు దిగారు. ఇంతలో సిపాయిలు వచ్చి వారిని విడదీసి కలహానికి కారణం అడిగారు. అదే ముందు నన్ను తిట్టింది అని ఇద్దరు స్త్రీలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేశారు. మీ పోట్లాటను మొదటి నుంచి చూస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని సిపాయిలు అడిగితే ఆ స్త్రీలు పండితరాయల్ని చూపించారు. భటులు ఆ ముగ్గురిని తీసుకుపోయి పాదుషా ముందు నిలబెట్టారు. స్త్రీలు ఉర్దూ భాషలో మాట్లాడుతున్నారు. పండితరాయలు సంస్కృతంలో పాండిత్యం గల తెలుగువారు. అతడికి ఉర్దూ రాదు, కానీ ఆయన ఉర్దూలో స్త్రీల సంభాషణ అంతా పొల్లుపోకుండా ఏకరువు పెట్టాడు. పాదుషాతో పాటు సభలో వారందరూ పరమాశ్చర్యం చెందారు. పండితరాయల ధారణా శక్తిని మెచ్చుకొని షాజహాన్ ఆయనకి తన ఆస్థాన కవిగా నియమించి గౌరవించారు.